పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 కర్మ ప్రభు శని భగవానుడు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాల కాలం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి గత 7.5 సంవత్సరాల నుంచి పట్టినటువంటి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. అసలు ఏలినాటి శని ప్రభావం కనుక ఉంటే శని ప్రభావాన్ని తప్పించుకోవటానికి మనకు పురాణ కథలలో కథ ఉంది. శని భగవానుడు కనుక పడితే పరమేశ్వరుడు కూడా తప్పించుకోలేకపోయినటువంటి ఒక కథ ఉంది. పరమేశ్వరుడు కూడా ఒక చెట్టు త్వరలోకి వెళ్ళి దాక్కుంటాడు. అది పురాణ కథ. అంటే శని ప్రభావం అంత భయంకరంగా ఉంటుంది. అటువంటిది మకర రాశి వారికి గత 7.5 సంవత్సరాల నుంచి పట్టినటువంటి శని ప్రభావం తొలగిపోతుంది. ఎంత గుడ్ న్యూస్ అంటే ఇంతకు మించినటువంటి గుడ్ న్యూస్ 12 రాసుల్లో ఇంకే రాశి వారికి లేదండి. 12 రాసుల్లో కూడా అత్యంత గుడ్ న్యూస్ ఎవరికంటే మకర రాశి వారికి. అసలు మకర రాశి వారికి ఎవరు శని? మీ రాశ్యాధిపతి శని. మీ రాశ్యాధిపతి మీ రాశికి 2వ స్థానాధిపతి శని. అంటే జన్మరాశ్యాధిపతి అంటే దేహానికి సంబంధించినటువంటి, ధనానికి, కుటుంబానికి సంబంధించినటువంటి కారకుడు 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. 3వ స్థానం అనేది దేనికి సంబంధించినటువంటి స్థానం? 3వ స్థానం అనేది ధైర్యం, సోదర యుద్ధ కర్ణ చరణా ద్వక్షేత్ర చిత్త భ్రమా. అంటే అర్థం ఏమిటంటే ఈ 3వ స్థానం అనేది ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి, యుద్ధానికి, తెలివితేటలకి, సమయస్ఫూర్తికి, బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, సోదరులకి, బంధువులకి, మిత్రులకి, సమాజంలో మీరు ఎవరెవరితోటైతే ప్రవర్తిస్తున్నారో, ఎవరితోటైతే మాట్లాడుతున్నారో వారందరికీ కూడా సంబంధించినటువంటి స్థానం. అంటే పబ్లిక్ రిలేషన్స్ కూడా సంబంధించినటువంటి స్థానం. అటువంటి స్థానంలోకి మీ రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రవేశించినప్పుడు మకర రాశి వారికి ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పాలి. అంటే బ్రహ్మాండమైనటువంటి సానుకూల ఫలితాలు ఎవరెవరైనా పొందుతున్నారా అంటే బ్రహ్మాండమైనటువంటి సానుకూలమైన ఫలితాలు పొందేవాడలో ఒక మకర రాశి వారు మాత్రమే. అత్యంత సానుకూలమైన ఫలితాలు. ఎందుకు అంటే ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి ప్రయాణాలు, బ్రహ్మాండమైన ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణాలంటే అవి కూడా లాభదాయకమైనటువంటి ప్రయాణాలే. అంటే మీరు ఉద్యోగస్తులు అనుకోండి, ఆఫీస్ తరఫున వెళ్తూ ఉంటారు. సాఫ్ట్వేర్లో ఉన్నారనుకోండి, విదేశాలకు వెళ్తూ ఉంటారు. ప్రైవేట్ రంగంలో ఉన్నారనుకోండి, కంపెనీ తరఫున వెళ్తూ ఉంటారు. అంటే ఏదో ఒక రకంగా ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రయాణాలు ఇక్కడ మకర రాశి వారికి సంవత్సరం పొడుగునా జరుగుతూ ఉంటాయి. అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి, విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి, విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ ఫలితాలు చక్కగా అప్రయత్నపూర్వకంగానే చేతికందుతాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహము కూడా లేదు. తోబుట్టువుల నుంచి బ్రహ్మాండమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఇప్పటి వరకు ఏలినాటి శని ప్రభావంతో నువ్వెవరు నేనెవరు అన్నట్టుగా ముఖం తప్పించుకొని, అంటే మొహం చాటేసుకొని పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఫలానా వాడు మా వాడండి అని చెప్పుకుంటూ వస్తారు. అంటే అంత గొప్ప రిలేషన్స్ అనేటటువంటి చాలా బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పాలి. కానీ సోదరుల పరంగా, బంధువుల పరంగా, మిత్రుల పరంగా బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. కానీ అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఇప్పటిదాకా మకర రాశి వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే తీసుకుందామా వద్దా, తీసుకోవాలా వద్దా, ఏం చేద్దాం అని ముందు వెనక ఆలోచిస్తూ నిర్ణయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇదేమిటా ఆయన అసలు ఎటు చూసినా సమస్య కనిపిస్తుంది అనేటటువంటి భావనలు అనేది పడినటువంటి వారు మకర రాశి వారు కొన్ని వేల మంది ఉన్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు పాపం. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మాండమైన పరిస్థితి. కానీ అంటే నిర్ణయాలు తీసుకోవడంలో జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తారు, వేగంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా చిత్త చాంచల్యం తగ్గుతుందండి. చిత్త చాంచల్యం అంటే ఏంటి? ఫికిల్ మైండ్. ఒక నిర్ణయం తీసుకొని దాని మీద స్టేబుల్గా ఉండలేకపోవడం, కన్సిస్టెన్సీ కోల్పోవడం. ఆ స్టెబిలిటీ కోల్పోవడం అనేది ఉండదు. ఇప్పుడు
ఒక నిర్ణయం కనుక తీసుకుంటే స్టేబుల్గా దాని మీద ఉండగలుగుతారు, బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తారు. కానీ కొన్ని విషయాల్లో భ్రమంలో బతుకుతారు. ఆ భ్రమంలో నుంచి ఇంకా ఇప్పటికి కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మకర రాశి వారికి ఏంటంటే క్రియేటివిటీ పెరుగుతుంది. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, మీరు ఏ వ్యాపారం చేస్తున్నా, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే 10 మంది చేసే విధంగా నేను ఎందుకు చేయాలి, కొత్తగా చేద్దాం, కొత్తగా ఆలోచిద్దాం అని చెప్పేసి కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా చేస్తూ ఉంటారు. అంటే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం యొక్క కారణం చేత మకర రాశి వారికి క్రియేటివిటీ పెరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత చక్కగా పెరుగుతుంది అని చెప్పాలి. అంటే మీ తెలివితేటలతోటి అనేక విషయాలలో ముందంజలో ఉంటారు. ఇప్పటిదాకా లాస్ట్ నుంచి ఉన్నటువంటి వారు ఇప్పటి నుంచి మీరు ఫస్ట్ నుంచి టాప్ ప్లేస్లో ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ మకర రాశి వారు పొందుతూ ఉన్నారు. మరి మకర రాశి వారికి శని తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఏ స్థానాల మీద శని వీక్షణ ఉంటుందంటే మీ రాశికి పంచమ స్థానం మీద ఉంటుంది. పంచమ స్థానం మీద కనుక శనిగ్రహం యొక్క వీక్షణం కనుక ఉంటే పంచమాత్ పూర్వపుణ్యం, పంచమాత్ సంతానం అంటే పూర్వపుణ్యానికి సంతానానికి సంబంధించినటువంటి స్థానం, సంతానపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే సొసైటీలో, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కీర్తి గడిస్తారు. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఇప్పటిదాకా పడిన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మరొకటి, మీ రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో సంచరిస్తూ మీ రాశికి భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడండి, 9వ స్థానాన్ని. 9వ స్థానం అంటే దానం, ధర్మం, దాతృత్వం, దయాగుణం, దాంతోపాటు భాగ్యస్థానం, పితృస్థానం. ఈ స్థానాలన్నీ చూస్తున్నప్పుడు అపరిమితమైనటువంటి దానగుణం కలుగుతుంది, దాతృత్వం పెరుగుతుంది, కైండ్ హార్ట్ పెరుగుతుంది. దీనివలన కర్మఫలం, బ్రహ్మాండమైనటువంటి పుణ్యఫలం పెరుగుతుంది, మంచి ఫలితాన్ని పొందుతారు. ఏ పని చేయాలనుకున్నా సరే ఎక్కడా కూడా మకర రాశి వారికి ప్రతికూలతలు ఉండవు. బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి కనిపిస్తుంది. తర్వాత మీ రాశ్యాధిపతి అయిన శని యొక్క దశమ వీక్షణం అంటే తృతీయ స్థానంలో సంచరించే శని యొక్క దశమ వీక్షణం ఎక్కడ ఉంటుందంటే మీ రాశికి 12వ స్థానం, వ్యయస్థానంలో ఉంటుంది. వ్యయస్థానంలో శని ప్రభావం కనుక ఉంటే ఏం జరుగుతుందంటే వ్యయస్థానం మీద కనుక ఉంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇవి కూడా దేనికోసం? ధర్మ మార్గం కోసం, దైవ సంబంధమైన కార్యక్రమాల కోసం చేసే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా సమస్యలు రావు ఇంకా. సో ఓవరాల్గా కనుక తీసుకుంటే మకర రాశి వారికి ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పాలి. మరలా మకర రాశి వారికి 30 ఏళ్ల దాకా మీ శని మీ జోలికి రాడు. మరలా దాదాపుగా 22.5 సంవత్సరాల తర్వాత మరలా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. అప్పటిదాకా మీ జోలికి రాడు ఇంకా. ఓవరాల్గా తీసుకుంటే మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. అయినా సరే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం మంచిది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని తెలియజేస్తాను. మకర రాశి వారికి గోచార రీత్యా ఇంత బాగుంటుందని తెలియజేశాను, కానీ మీకు కూడా వ్యక్తిగతంగా ఇంత బాగుండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ బాగా అంటే ఏదైనా ఇంకా ఇప్పటికి కూడా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకసారి మీరు ఏళ్ళనాటి శని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా సమస్యలు ఎందుకు కలుగుతున్నాయి అనేది ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణగా చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి శని భగవానుడి వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.